నిన్న మనం చెప్పుకుంటూ వచ్చాం ఏంటంటే from scheme to scheme, from chain to chain, and from globe to globe, this force or quality passes and circulates, both adding and at the same time abstracting, and returns to its focal point with two noticeable differences. So cosmic ray అనేటువంటిది ఇది ఒక స్కీమ్ నుంచి ఒక స్కీమ్కి అంటే ఈ విషయం మనం నిన్న చర్చించుకున్నాం. ఏమని చెప్పుకున్నాం అంటే మళ్ళీ కొంచెం పైనుంచి మీకు చెప్తాను, మీకు లింకప్ రావడానికి. One permanent cosmic ray is the ray of our Logos himself, and the subrays of this rays permeate his entire system. 6 other cosmic rays animating other systems influence ours, finding their reflections in the subrays of our logoic ray. సో ఒక కాస్మిక్ రే అనేటువంటిది వర్తిస్తూ తద్వారా అందులో పైన ఇంకా 6 కాస్మిక్ రేస్ అనేటువంటివి కూడా అందులో వాటి యొక్క సీడ్స్గా ఉన్నటువంటి వాటివి ఈ కాస్మిక్ రే ద్వారా వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పారు. టు దీస్ 6 కాస్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ హెవెన్లీ మెన్ రెస్పాండ్స్. దే అబ్జర్వ్ ద ఇన్ఫ్లుయెన్స్ being centers in the body logoic, pass it through their schemes, circulate it through their own centers, and transmit it on to other schemes, coloring it with their own peculiar shade and qualifying it by their peculiar tone or note. The whole system of ray influence or radiatory warmth, considered both physically and psychically, is one of the intricate circulation and interaction. సో ఈ రకంగా ఆ కాస్మిక్ అనేటువంటిది వర్తిస్తూ తద్వారా అది హెవెన్లీ మెన్ తీసుకుని భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పరివర్తన చెందడానికి కావాల్సినటువంటిది అంతా కూడా ఆయన చూస్తూ ఉంటారని చెప్పారు. ద రేడియేషన్ ఆర్ వైబ్రేషన్ పాసెస్ ఇన్ ఆర్డర్డ్ సైకిల్స్ ఫ్రమ్ ఇట్స్ ఆరిజినేటింగ్ సోర్స్ ది వన్ రే ఆర్ సిస్టమిక్ లోగోస్ టు ద డిఫరెంట్ సెంటర్స్ ఇన్ హిస్ బాడీ. సో ఈ వన్ రే అనేటువంటిది పైనుంచి వస్తూ తద్వారా అది మన మొత్తం సౌరమండలం అంతా కూడా దాని యొక్క అదే కాస్మిక్ ఫిజికల్ రేగా వస్తుంది అనే విషయం కూడా మనం చెప్పుకున్నాం ఇదివరకు. వ్యూడ్ ఫ్రమ్ ది సైకికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ ద క్వాలిటేటివ్ ఫ్యాకల్టీ. సో ఒక హయ్యర్గా మనం దీన్ని చూస్తే ఒక క్వాలిటేటివ్ ఫ్యాకల్టీ అనేటువంటిది అంటే ఒక క్వాలిటీ అనేటువంటిది హయ్యర్ ప్రిన్సిపల్ని లోవర్ ప్రిన్సిపల్కి డిసెండ్ అవడం అనేటువంటిది జరిగింది. తద్వారా ఇదే ప్రిన్సిపల్ అంతా వ్యాపిస్తూ వచ్చింది. మొత్తం ఈ సౌరమండలాలు ఏర్పడే స్థితుల నుంచి అన్నిటి నుంచి ఇదంతా కూడా ఈ రేడియేటరీ హీట్ ఈజ్ ఇంటెన్సిఫైడ్, ద క్వాలిటేటివ్ క్యారెక్టర్ ఆర్ కలర్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఈ విషయంగా నేను చెప్పాను మీకు. ద రేడియేటరీ హీట్ ఈజ్ ఇంటెన్సిఫైడ్. రాను ఏంటంటే ఆ రేడియేటరీ హీట్ అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది ఆ కాస్మిక్ రే నుంచి వస్తున్నటువంటిది. అండ్ ద క్వాలిటేటివ్ క్యారెక్టర్ ఆర్ కలర్ ఈజ్ ఇంక్రీజ్డ్. దాని యొక్క క్వాలిటీ కూడా చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఏంటంటే పైనుంచి వస్తూ ఉన్నటువంటి దానికి భూమి మీదకి దాని యొక్క ప్రతిఫలముగా ఇక్కడ ఎన్నో కొత్తవి కనుక్కోగలగటం, ఎంతో తేలికగా మానవుడు ఉత్తమమైనటువంటి స్థితుల్లో ఉండగలగటం, ఇవన్నీ కూడా ఇదివరకన్నా రాబోయే తరం ఇంకా ఇదిగా రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండడం అనేటువంటిది ఉంటుంది. అదే సన్ రేస్ ఒక 100 years బ్యాక్ మనం సన్ రేస్ని ఇంతగా వాడుకున్నది లేదు. ఇప్పుడు అదే సన్ రేస్ని చాలా విధాలుగా మనం వాడుకోవడం అనేటువంటిది అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి రూల్స్. ద ఎఫెక్ట్ ఆన్ ది ఫార్మ్ సైడ్ ఈజ్ ఈక్వల్లీ నోటిసబుల్, అండ్ ద వార్మ్త్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ఎ రే నాట్ ఓన్లీ ఎఫెక్ట్స్ ద సైకీ ఆఫ్ ఎ మ్యాన్, ద ప్లానెటరీ లోగోస్ అండ్ ద సోలార్ లోగోస్, బట్ హ్యాస్ ఎ డెఫినెట్ ఎఫెక్ట్ ఆన్ మెటీరియల్ సబ్స్టెన్స్ ఇట్ సెల్ఫ్. సో ఈ రే యొక్క ఎఫెక్ట్ మొత్తం సౌరమండలం అది డెవలప్ అవ్వడానికి కూడా ఈ రే చాలా హెల్ప్ చేస్తుంటుంది. ఆ రకంగా మానవుడు కూడా ఈ రే చాలా హెల్ప్ చేస్తుంటుంది. రే ఇన్ఫ్లుయెన్సెస్. సో ఈ రేస్ గురించి 7 రేస్. సో దెర్ ఆర్ 7 రేస్ అనేటువంటి విషయంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాయి ఇదంతా ఈ కాంక్రీట్.
ది థర్డ్ ఇది మన ఫోర్త్ ఫిఫ్త్ ఈ థర్డ్ రే గురించి మనం చెప్పుకుంటూ వస్తాం. సో దిస్ ఇస్ థర్డ్ అంటే ఒక రకంగా ఇది 1 2 3 4 5 ఫిఫ్త్ రే గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇదంతా కూడా. సో దాన్నే రీసెర్చ్ సైంటిఫిక్ కాంక్రీట్ మైండ్ అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ రకంగా దెర్ ఆర్ 7 రేస్ అంటే సూర్యుడు యొక్క 7 కిరణాలు అని మీరు అర్థం చేసుకోండి. 7 కిరణాలు జీవుల్లో ఒక్కొక్క కిరణం అనేటువంటి సూర్యుడు యొక్క కిరణాలు అంటే సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలు కాదు కదా, ఇది అందులో నుంచి ఆ పై నుంచి వస్తున్నటువంటి కిరణంగా చెప్పారు. సో ఈ కిరణం అనేటువంటిది సూర్యుడి నుంచి వస్తున్నటువంటి 7 కిరణాలకి 7 రేస్ అన్నారు వాటిని ఇంగ్లీష్లో. ఈ 7 రేస్ ఒక్కొక్క రేకి ఒక్కొక్క రకమైనటువంటి కావాల్సినటువంటి ఇవంతా కూడా ఉందన్నమాట. అందులో ఎంతో ఎనర్జీనే కాకుండా ఎన్నో ఫ్యాకల్టీస్ డెవలప్ అవ్వడానికి, ఎంతో తెలుసుకోని విషయాలు తెలియబడేటువంటివి, ఇలా అనేక రకాలైనటువంటి సైన్సెస్ ఆ రేస్లో ఉన్నాయి, సన్ రేస్లో. సో దాన్నే మనం 7 రేస్ అని అంటాం. సో ది ఫస్ట్ రే ఇస్ ద విల్ ఆస్పెక్ట్ అంటాం. అంటే సూర్యుడు యొక్క 7 కిరణాల్లో ఒక రే విల్ ఆస్పెక్ట్, సెకండ్ రే ఈజ్ లవ్ విజ్డమ్, థర్డ్ రే ఈజ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఈ 3 రేస్. అది కాకుండా లోవర్ 4గా మనం చెప్పుకుంటూ వచ్చాం. హార్మనీ త్రూ మ్యూజిక్ అనేటువంటిది 4th రే కింద చెప్పాం. 5th రే కింద ఏమో మనం సైంటిఫిక్ రీసెర్చ్, ఇది మన మైండ్, కాంక్రీట్ మైండ్ అంటే భౌతికమైనటువంటి వాటి గురించి ఎంతో చాలా మానవుడు ఎంతో సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి ఎన్నో పరికరాలు కనుక్కోవడం, ఇదంతా కూడా సూర్యుడి నుంచి అందుతున్నటువంటి ఇది. సో ఆ రకమైనటువంటి రే గురించి మనం ఇప్పుడు యాక్చువల్గా చెప్పుకుంటున్నాం. ఇది కాకుండా ఇంకొక 2 రేస్ ఉన్నాయి. ఒకటి 6th రే ఈజ్ కాల్డ్ యాజ్ డివోషన్ అండ్ 7th రే ఈజ్ కాల్డ్ యాజ్ ది సెరమోనియల్ మ్యాజిక్. సో ఈ 7 రేస్ అనేటువంటి భూమికి తాకుతున్నాయి. ఇది కాకుండా RACE రేస్ అని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. 5th రేస్ అంటాం. రేస్ అంటే ఏంటంటే అక్కడ మానవులు ఒక్కొక్క జాతిలాగా భూమి మీద ఏర్పడుతూ వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉండటం అనేటువంటి దాన్ని ఏమన్నారంటే రేస్ అని అన్నారు. ఆరియన్స్, 5th రేస్ వాళ్ళని ఏమన్నారంటే ఆరియన్స్ అని అన్నారు. అలా 4th రేస్ వాళ్ళనేమో అట్లాంటియన్స్ అని అన్నారు. 3rd రేస్ వాళ్ళనేమో లెబోలియన్ అని అన్నారు. ఇలా అంటే ఒక్కొక్క మానవ జాతి నిన్న మనం చెప్పుకున్నాం. ఈ మార్పుల్లో కొన్ని కాంటినెంట్స్ మునిగిపోతాయి, కొన్ని కొత్త కాంటినెంట్స్ ఏర్పడతాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ విధంగా గతంలో ఏర్పడ్డాయి, మునిగిపోయి అనేటువంటి విషయాలు మనకి చరిత్రలో ఉంది. సో ఆ విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. వాటిని ఏమంటారంటే RACE అంటారు వాటిని, రేస్. అది అంటే ప్రొనౌన్సియేషన్ 2 ఒకటిగానే ఉంటుంది, కానీ స్పెల్లింగ్ వైజ్ తేడా మీకు. సో ఇదేమో RAYS రేస్. సో ఆ రేస్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వీటి గురించి మీరు వీలున్న వాళ్ళు వీలైతే కనుక మెడిటేషన్ ఆఫ్ సన్ అండ్ హార్ట్ నాన్నగారు రాసినటువంటి పుస్తకంలో ఈచ్ రే గురించి మనకి ఒక 8-10 సెంటెన్సెస్ రాశారు. చాలా ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్కి, చాలా చక్కగా ఉంటుంది. ఫస్ట్ రే వాళ్ళు ఎలా ఉంటారు, సెకండ్ రే వాళ్ళు ఎలా ఉంటారు, థర్డ్ రే అంటే ఏమిటి, ఇవన్నీ కూడా రాశారు. ఒక్కసారి మీకు టైం ఉంటే వీలైతే అది చదవండి. మీరు చాలా ఈజీగా మీకు ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్స్ చాలా సంక్షిప్తంగా చాలా ఈజీగా మనకి ఇచ్చారనమాట. సో అందులో విషయంగా మనం ఈ 5th రే గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. Clarity of thought might eventuate if we ever bear in mind that all forms are dual. ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం నిన్న. ఆల్ ఫార్మ్స్ ఆర్ డ్యూయల్గా ఉంటాయి. ఒకటి దేవా ఫోర్స్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి హ్యూమన్ యూనిట్స్ అనేటువంటిగా ఉంటుంటాయి. ప్రతిదీ కూడా అంటే భౌతికంగా అది ఉండడం, అది వర్క్ చేయడానికి కావాల్సినటువంటి ఫంక్షనల్ క్వాలిటీ అందులో ఉండటం. ఈ రకంగా ప్రతి దాని అందు 2 క్వాలిటీస్ అనేటువంటి వర్క్ చేస్తుంటాయి. అండ్ ద 2 ఆర్ ఇండివిజిబుల్ ఇన్ ద డివైన్ హెర్మాఫ్రోడైట్ ఆఫ్ హెవెన్లీ మ్యాన్ ఆర్ హెవెన్లీ. సో ఆ 2 కూడా మీరు డివైడ్ చేయలేరు. ఎప్పుడైతే ఫిజికల్ ఫామ్ ఉందో దానిలో ఫంక్షనల్ క్వాలిటీ అనేటువంటిది ఉండడం, ఫంక్షనల్ క్వాలిటీ ఫిజికల్ క్వాలిటీ లేకుండా ఉండడం అనేటువంటిది ఉండదు. సో ఈ రకంగా ఈ 2 వర్తిస్తూ ఉండడం అనేటువంటిది మనం చూస్తుంటాం. సో ఆ రకంగా సోలార్ లోగోస్లో వర్తిస్తూ ఉన్నటువంటిది ఏంటంటే 4 సెంటర్స్ హెవెన్లీ మెన్ వాళ్ళ వల్లనే ఈ దేవా బిల్డర్స్ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఫామ్ అవడం. అలాగే ప్లానెటరీ లోగోస్లో ఇవన్నీ కూడా వర్తిస్తూ ఉండడం అనేటువంటిది ఉంది. అంటే వీటి ద్వారా ఒక ఫోర్స్ అనేటువంటిది భూమి మీదకి రావడం, తర్వాత ఈ సోలార్ లోగోస్ అనేటువంటి ఫోర్స్గా ఒక అంటే దాని యొక్క
ఎనర్జీగా లోగోస్ అనేటువంటిది వర్తిస్తుండడం అనేటువంటి దాని వలన సోలార్ సిస్టమ్ అనేటువంటిది మేనిఫెస్ట్ అయింది. అలాగే లోగోస్ వలన స్కీమ్ అంటే ఈ 7 అనేటువంటిది ఒక స్కీమ్ అంటే. అలాగే మ్యాన్ ఈ రకంగా వీళ్ళు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ రే వలన, ఒక్కొక్క రే వలన. Each of these divisions can be studied separately, and in due course of time, it will be seen that, for instance, work through force centers manifests objectivity through the color which is his cycle display and ensouls the matter of a plane, just as a heavenly man ensouls his scheme. కనుక ఈ విధంగా వర్తిస్తుండడంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు లార్డ్ అనేవాడు అంటే ది లార్డ్ దేవా లార్డ్ ఆఫ్ ఎ ప్లేన్ అంటే ఒక ప్లేన్కి సంబంధించినటువంటి అంటే ఏంటి మనకి ఒక హయ్యర్ ప్లేన్ నుంచి దిగి వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా వర్తిస్తారంటే వర్క్స్ త్రూ ఫోర్స్ సెంటర్స్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఎలా అంటే గా ఉంటారు, వాళ్ళనే దేవతలు అన్నట్టుగా అంటారు. దేవతల కన్నా ఇంకా హై క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. సో ఫోర్స్ సెంటర్స్గా వాళ్ళు వర్క్ చేస్తుంటారు. మేనిఫెస్ట్ ఆబ్జెక్టివ్లీ త్రూ ది కలర్ ఆఫ్ విచ్ ఈజ్ హిజ్ సైకికల్ డిస్ప్లే. సో వాళ్ళు భూమి మీదకి ఎలా మేనిఫెస్ట్ అవుతారు అంటే వాళ్ళ యొక్క దానికి అంటే వాళ్ళ యొక్క గుణము నాకు సంబంధించినటువంటి స్ట్రక్చర్గా వాళ్ళు మేనిఫెస్ట్ అవుతారు. అంటే ఏమిటి, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం అనేటువంటిది ఉంటుంది. గుణమే ఫోర్స్ అని చెప్తున్నారు ఇక్కడ, క్వాలిటీ. సో ఈ క్వాలిటీ అనేటువంటిదిగా వాళ్ళు మేనిఫెస్ట్ అవుతుంటారు భూమి మీద. అండ్ ఎన్సోల్స్ ది మ్యాటర్ ఆఫ్ ఎ ప్లేన్ జస్ట్ యాజ్ ఎ హెవెన్లీ మ్యాన్. సో ఎన్సోల్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అంటే ఈ పదార్థమునకు అంతటికి కూడా వాళ్ళు కేంద్రంగా ఉండి వాళ్ళు పని చేయడం అనేటువంటిది ఉంటుంటుంది. The idea can be extended likewise to chains, globes, races and rounds. Duality always will be seen. అంటే ఒక చైన్ అనేటువంటిది అంటే ఒక 7 ప్లానెట్స్ మనం చెప్పుకున్నాం. ఎర్త్ చైన్ అంటే ఏమిటి, అలా ప్రతిదానికి ఒక చైన్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ చైన్ అనేటువంటిది మెయింటైన్ అయ్యేటట్టుగా ఆ చైన్ అనేటువంటిది చక్కగా అది దాని యొక్క ఫంక్షన్ అనేటువంటి చక్కగా జరిగేటట్టుగా చూసేటువంటి వాళ్ళు వీళ్ళు అనమాట. వాళ్ళని ఏమన్నారంటే దేవా లార్డ్ ఆఫ్ ఎ ప్లేన్. సో వాళ్ళు ఒక ప్లేన్కి సంబంధించినదంతా వాళ్ళు హెడ్గా ఉంటారు. అదే హెవెన్లీ మ్యాన్ అనేవాడు ఒక దీనికి ఒక కొన్ని గ్రూప్ ఆఫ్ సోల్స్కి హెడ్గా ఉండేటువంటి వాడు హెవెన్లీ మ్యాన్. ద ఐడియా కెన్ బి ఎక్స్టెండెడ్ లైక్ వైజ్ అది హ్యూమన్ అండ్ దేవా మేనిఫెస్టేషన్ ఫార్మింగ్ ద సమ్ టోటల్ అండ్ ఆల్వేస్ will energy and quality progress in parallel. As the ray influence passes away from a race or a planet, a scheme or a solar system, it must not be supposed that it is completely abrogated. It was simply passed beyond the periphery of whatever ring past not it was energizing, and the force of its influence is being focused elsewhere. So ఒక రే అనేటువంటిది భూమి మీద ఎప్పుడు కూడా ఒక రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా వర్క్ చేయడం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే 5th రే అనేటువంటిది ఎక్కువగా పనిచేస్తుంటుందో అప్పుడు దీని మీద ఎక్కువ రీసెర్చ్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రే యొక్క ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే అన్ని రేస్ కూడా భూమిని టచ్ చేయడం అనేటువంటిది ఉంటుంది. అన్ని రేస్ కూడా అన్ని పార్ట్స్ని టచ్ చేయడం ఉంటుంటుంది. కానీ ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క రేస్ ఎక్కువగా భూమికి టచ్ అవుతుంటాయి అన్నమాట. తద్వారా ఆ పర్టికులర్ ఫీల్డ్ ఆ పీరియడ్లో ఎక్కువగా డెవలప్ అవడం అనేటువంటిది మనం చూస్తాం. అది ఇక్కడ విషయం. సో 7 రేస్ యొక్క దాన్ని బట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రే యొక్క మేనిఫెస్టేషన్ ఎక్కువగా ఉంటుంది భూమి మీద. తర్వాత అది ఏమవుతుందంటే అండ్ ద ఫోర్స్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ బీయింగ్ ఫోకస్డ్ ఎల్స్వేర్. తర్వాత అది ఇంకొక చోటకి మారుతుంది, ఇక్కడ ఇంకొక చోట అలా మారుతుంది. ద ఒరిజినల్ రెసిపియంట్ బికమ్స్ ఎ ఛానల్ ఆర్ ట్రాన్స్మిటింగ్ ఏజెంట్. సో ఎప్పుడైతే ఈ రెసిపియంట్ అనేవాడు అంటే ఫస్ట్ తీసుకున్నటువంటి వాడు ఏమవుతాడంటే హీ బికమ్స్ ద మీడియం. అంటే ది రెసిపియంట్ ఏమంటున్నారంటే ది ఒరిజినల్ రెసిపియంట్ బికమ్స్ ఎ ఛానల్. సో వాడు ఏమవుతాడంటే హీ ఫార్మ్స్ యాజ్ ద ట్రాన్స్మిటింగ్ యూనిట్. రే ఎప్పుడైతే
వాడు కాస్మిక్ లెవెల్ నుంచి తీసుకుంటున్నాడో వాడు అంటే ఇక్కడ జీవుడు అని కాదు అర్థం, ఒక హెవెన్లీ మ్యాన్ కానీ, ఒక సన్ కానీ, ఒక గ్లోబ్, ఏదైనా ఒక చైన్ కానీ దాని యొక్క రేస్ అందుతూ ఉన్నప్పుడు అది ఒక ట్రాన్స్మిటింగ్ యూనిట్గా మారుతుంది ఆ రేస్కి సంబంధించినటువంటి, లేదా ఆ రేస్ దాని మీద ఎక్కువ ప్రభావం చూపించడం వలన దాని యొక్క ప్రభావం సరౌండింగ్ వాటి మీద పడుతుండడం వలన ఆ సరౌండింగ్ వాటికి ఆ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా తగలటం అనేటువంటిది కూడా ఉంటుంది. సో ఇదే నేను మళ్ళీ చెప్తాను మీకు. ఒక రే అనేటువంటిది సపోజ్ మన ఎర్త్ మీద పడుతుంది బాగా, థర్డ్ రే ఆర్ సమ్ ఫిఫ్త్ రే ఎక్కువగా పడుతున్నప్పుడు ఈ రిసిపియంట్గా ఈ భూమి మీద నుంచి సరౌండింగ్ ప్లానెట్స్ మీద దాని చైన్లో ఉన్నటువంటి వాటి మీద ఈ భూమి మీద నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ సరౌండింగ్ వాటి మీద కూడా ఇది ట్రాన్స్మిట్ చేయడం అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రతివాడికి కాస్మిక్ రే నుంచి అక్కర్లేదు, మనకి కాస్మిక్ రేకి సంబంధించినటువంటి ఒక డీలర్ లాంటి వాడు వీడు అయిపోతాడు అనమాట. ఎప్పుడైతే ఇది అవుతాడు, సో ఎప్పుడైతే వీడు డీలర్ అవుతాడో వీడే డిస్ట్రిబ్యూటర్, దానికి సంబంధించిన హెడ్ అంతా వీడు. ప్రతి వాడు కూడా కాస్మిక్ దాని నుంచి లింక్ పెట్టుకోకర్లేదు అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. It was energizing and the force of its influence is being focused elsewhere. So దాన్ని the original recipient, transmitting agent, and not so much an absorber or containers, but just a transmitting agent. An absorber or container కాదు వాడు, వాడిదంటూ ఏమి ఉండదు, వాడు ఆఫీసే. He takes the order from the lower. ఇప్పుడు ఒక డీలర్ ఉన్నాడు అనుకోండి ఒక కంపెనీకి, వాడు ఏం చేస్తాడు, కింద షాపుల వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ అంతా రాసుకుని పై షాప్కి వాడు అంతా తయారు చేసుకుని ప్రతి ఇన్ని కావాలని చెప్పి వాడు లిస్ట్ చేసుకుంటాడు. ఒక్కొక్క షాప్ వాడికి 5 సబ్బులు కావాలనుకోండి, వీడు 5 చేసుకుని మొత్తం 50 సబ్బులు పలానా కంపెనీ పంపించండి అని చెప్పి పైకి లెటర్ రాస్తాడు. అప్పుడు పలానా కంపెనీ వాడు వీడికి 50 సబ్బులు ఇస్తాడు, వీడి 50 సబ్బులు మొత్తం వాళ్ళకి పంపిణీ చేసేస్తాడు. వీడిని ఏమన్నారంటే వీడిని డీలర్ అన్నారు వీడు. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దీన్ని ఇంకొంచెం పాలిష్గా మీరు అర్థం చేసుకోండి చెప్పినటువంటి విషయం. సో వీడిని రెసిపియంట్గా అన్నారు వీడిని ఇక్కడ. అంటే వీడు ఏం చేస్తారంటే ఆ కాస్మిక్ రేని ఈ ప్లానెట్ రిసీవ్ చేసుకుంటాడు. ఈ ప్లానెట్ రిసీవ్ చేసుకుని దీనికి ఇది చుట్టూతో ఉండేటువంటి ప్లానెట్స్కి దానికి ఆ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పాస్ ఆన్ చేస్తుంటాడు. ఆ రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ పాస్ ఆన్ చేయడంలో ఇది దానిదంటూ ఏం లేదు, ఇట్స్ ఓన్లీ ట్రాన్స్మిటర్, జస్ట్ ట్రాన్స్మిటర్ అంతే. దానిదంటూ ఇది ఆ రేగా టర్న్ అయిపోయింది అని కాదు, వీడు ఆ కంపెనీని కొనేసాడని కాదు. మనకి ఎన్ని కావాలన్నా వీడి దగ్గరికి వెళ్ళాలి, మనం డీలర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ డైరెక్ట్ కంపెనీని మనం అప్రోచ్ అవ్వాలి. అది ఎలాగో ఇక్కడ ఆ విధంగా వీడు తయారవుతాడు అనమాట. ఈ ప్లానెట్ ఈ రేకి సంబంధించినటువంటిది ఆ విధంగా తయారవడం అనేటువంటిది ఉంటుంది. So what the student should recognize is that during a cycle of ray influence, the object of its immediate attention receives and absorbs it and transmutes it according to its needs. So receiving, absorbing and transmuting according to the need. So వీడు ఏం చేస్తాడు, వాడు ఆర్డర్ని రిసీవ్ చేసుకుంటాడు, దాన్ని అందరికీ పంచుతాడు, అండ్ హీ విల్ ట్రాన్స్మ్యూట్ ఇట్. అంటే ఆ జీవులకి ఏ విధముగా ఈ రే యొక్క వినియోగమో ఆ విధంగా విడిస్తాడు. వాడికి క్రూడ్గా అందుతుంది. వాడికి డీలర్కి అది ఎట్లా ఉంటుందంటే ఒక కాటన్ బాక్స్లో మొత్తం అన్ని 100 సోపులన్నీ అలా పంపిణీ చేసేస్తారు. వాడు దీన్ని వాడు రీటైలర్స్కి ఎలా ఇస్తాడంటే వాళ్ళకు ఒక నీట్ ప్యాకింగ్ అంతా చేసి దాన్ని చక్కగా లేబుల్ అతికిచ్చి దానికి చక్కగా ఇది చేసి దానికి ఏదో ఫ్రీ ఉంటే అది కూడా దానికి జతగట్టి ఇవన్నీ ఒక ప్యాకింగ్ చేసి ఒక చక్కగా కనిపించేటట్టుగా చేసి అది వాడు రీటైలర్స్కి అందజేస్తాడు. ఈ వర్క్ అంతా చేసేదంతా ఎవడంటే వీడు డీలర్. ఆ రకంగా ఈ కాస్మిక్ రేని తీసుకున్నటువంటి వాడు ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో ఏదైనా కానీ అది తీసుకుని ఆ రకంగా దీన్ని పాలిష్ చేసి దాని విధంగా ఇవ్వడం వలన జీవులు వాళ్ళకి ఎప్పుడైతే ఆ లో లెవెల్లో ఇది అందుతుందో వాళ్ళకి ఎలా అందితే వాళ్ళు ఎక్కువ అట్రాక్టివ్గా వాళ్ళు ఫీల్ అవుతారో ప్యాకింగ్ కానీ ఇది ఏదైనా బయట. సో ఆ రకంగా జీవులకి ఈ ట్రాన్స్మిషన్ అనేటువంటిది ఆ విధంగా జరిగి తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడే విధంగా వీళ్ళు ఇది చేస్తుందన్నమాట అని అర్థం. It according to its need and not so much therefore is available for transmission. And not so much therefore available for transmission. So
తద్వారా వాళ్ళకి ఎలా కావాలో అలా ఇవ్వడమే తప్పితే వచ్చినట్టుగా ఇచ్చేయడమే. దీని దగ్గర స్టోర్ హౌస్ ఏమి ఉండదు. When the cycle is drawing to a close, more and more of the ray influence or magnetism will be felt elsewhere until practically all of it will be passed on unabsorbed. All of it will be passed on unabsorbed. అంతా కూడా అబ్జార్ప్షన్ ఏమి ఉండదు, ఊరికనే ట్రాన్స్మిషన్. ఎప్పుడైనా సరే మన పాత్రలో ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్మిషన్, అబ్జార్ప్షన్ కాదు ఇక్కడ మెయిన్గా, ట్రాన్స్మిషన్. సో నా దగ్గర ఇప్పుడు మన ధనం అనేటువంటిది ఉంది. ధనం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, వాడు బ్యాంక్ వాడు తెచ్చి వాడు లాక్ చేసి పెట్టుకుని కూర్చుంటే కష్టం. వాడు హీల్ బి డిస్ట్రిబ్యూటింగ్ అంతే. ఎక్కడ కూడా ఒకడు లోకలైజ్ చేసి పెట్టుకుంటామనంటే చాలా కష్టం. సో అది అలా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఈ ఎనర్జీ అనేటువంటిది కదా, ఆ ఫ్లో అలా వెళ్ళిపోతుండాలి. ఎక్కడైనా ఆపితే అది ఇట్ కెనాట్ సస్టైన్ దట్ ఎనర్జీ, అది మెయింటైన్ చేయలేదు అంత ఎనర్జీని. సో ఫ్లోగా దాన్ని వాడేస్తుండడమే అనేటువంటి పద్ధతి. కానీ నేను హోల్డ్ చేసి పెట్టుకుంటానంటే ఆటం బాంబు వెళ్ళినట్టు వెళ్తుంది, అలా కుదరదు. దిస్ ఈస్ వాట్ ఈస్ బిగినింగ్ టు హ్యాపెన్ ఇన్ రిలేషన్ టు ది 6th ray of devotion. సో 6th ray of devotion గురించి ఇదంతా మనకు చెప్తున్నారు ఈ రకంగా. ఇది సో ఒక చక్కటి ఇది ఒక కాస్మిక్ రే నుంచి. అందు గురించి 6th ray of devotion వాళ్ళు చాలా హై లెవెల్ ఆఫ్ డివోషన్ వాళ్ళు ఉంటారు, ఈ లో లెవెల్ ఆఫ్ డివోషన్ వాళ్ళు ఉంటారు. 6th ray of devotion సంబంధించిన చాలా వివరంగా చెప్తారు. ఈగోస్ హూ ఆర్ ఆన్ దట్ పర్టికులర్ రే విల్ టేక్ ఫార్మ్ ఎల్స్వేర్ ఆన్ అదర్ గ్లోబ్స్. ఎవరైతే 6th ray of devotion సంబంధించిన వాళ్ళు పరిపూర్ణత సాధించేసిన వాళ్ళుగా అయిపోతారు. అందుగురించి వీళ్ళు వేరే ప్లేన్స్కి వీళ్ళు ట్రాన్స్మిట్ అవుతారు. ఎందుకంటే అక్కడ జీవుల్లో ఈ భక్తి భావన అనేటువంటిది, ఎందుకంటే భక్తి వలన మాత్రమే జీవులు ధరింపబడతారండి. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి మనం. అంటే భక్తి అంటే ఏంటంటే మనం చేసేది చాలా కాన్షియస్గా చేయండి అని అర్థం అవుతుంది. అంటే కూర్చొని పూజ చేయమని కాదు. ఇక్కడ డివోషనల్గా మీరు ఒక వర్క్ని మీరు యాక్సెప్ట్ చేసి మీరు చేస్తున్నప్పుడు దాన్ని చాలా కాన్షియస్గా మీరు చేయండి. అంటే మీ యొక్క ఆల్ సెన్సెస్ are to be focused on the work which you are doing, or on the thing which you are speaking, or on which you are seeing. So all of your senses, everything should be focused there. That is called devotion. So devotional ga develop అయినటువంటి వాళ్ళు 6th ray గా డెవలప్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు దీనివల్ల వీళ్ళు ఏమవుతారంటే వేరే ప్లానెట్స్లోకి వీళ్ళు పుట్టడం వలన వాళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళు ట్రాన్స్మిట్గా అవుతారు. ఇందాక చెప్పుకున్నదంతా ఒక జీవుడిగా వాళ్ళకి ఆ కాస్మిక్ రే నుంచి వాళ్ళకి ఎంతో ఫోర్స్ అందుతుంటుంది. అందుగురించి ఈ డివోషనల్గా ఉన్నటువంటి వాడు వాళ్ళ చేతితోటి ఏం పర్వాలేదు నీకు తగ్గిపోతుంది, అల్లా అచ్చా కరేగా అనేవాడు అంతే. షిరిడి సాయి అంతే, వాడికి తగ్గిపోయింది. వాడికి విభూతి పెడితే చాలా వాడికి తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయింది ఏమిటి, దానికి సైన్స్ ఏమిటి అంటే అదిగా సార్ వాడు మహానుభావులండి, వాళ్ళు బొట్టు పెడితే తగ్గిపోయి, అదంతా కరెక్టే. బట్ వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? సైన్స్ ఏమిటంటే ఒకటే సైన్స్. ఇది ఆ కాస్మిక్ రే నుంచి వస్తున్నటువంటిది 6th ray of devotion. ఇది వీళ్ళు దాన్ని ట్రాన్స్మిట్ చేసి వీళ్ళ ద్వారా అది ఎవరైతే ఎవరికైతే హీలింగ్ అవసరమో, ఎవరికైతే ఇది అవసరమో వీళ్ళ ద్వారా వాళ్ళకి పాస్ అవుతున్నడికి వాళ్ళకి ఆ జబ్బు అనేటువంటిది దీనిలో ఎంతనో కాదు. ఇప్పుడు బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్ళి నాకు 10 రూపాయలు లోన్ ఇస్తారా అంటే అని అడిగినట్టే 10 రూపాయలు లోన్, వాడు 10 రూపాయలు లోన్ అంటే అసలు ఏం పేపర్ అక్కర్లేదు తీసుకో అన్నట్టు ఇస్తాడు. అలాంటిది అనమాట. మనం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు ఉండేటువంటి కంప్లైంట్స్ తోటి మనం వెళ్ళడం అనేటువంటిది. సో అంత ఈజీ అనమాట అది. 6th ray of devotion వాళ్ళు చాలా బాగా చేస్తారు ఇవన్నీ కూడా. సో అందుగురించి ఇలా చేసేటువంటి వాళ్ళకి ఏంటంటే రేస్ అనేటువంటి హయ్యర్ నుంచి అలా వస్తుంది. వాళ్ళ దగ్గరికి ఎంతమంది వస్తారో వాళ్ళ యొక్క అందుగురించి ఇదే మనకు ఇప్పుడు వస్తుంది. జీసస్ గారిది ఏమని వస్తుందంటే హిజ్ షాడో హీల్స్ అని వస్తుంది. ఆయన అసలు మీరు చెప్పేటువంటి సిమ్టమ్స్ వినక్కర్లేదండి, ఆయన నీడ పెడితే చాలా లెప్రసీ, వాడికి లెప్రసీ తగ్గిపోయింది. ఎలా తగ్గింది అది? వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? దర్ ఈస్ వన్ సైన్స్, దట్ ఈస్ కాస్మిక్ ప్రిన్సిపల్ అనేటువంటి 6th ray, సూర్యుడి యొక్క రేస్లో 6th ray అనేటువంటిది వస్తుండడం వలన ఆ డివోషనల్ రే అనేటువంటిది దానికి ఈయన ట్రాన్స్మిటర్గా తయారయ్యాడు. ఈయన యొక్క సాధన చేత ఈయన ట్రాన్స్మిటర్ అయ్యాడు. ఆ రేని ఈయన డైరెక్ట్గా అట్రాక్ట్ చేసుకుని ఈయన ఆ రేని ఈయన ట్రాన్స్మిట్ చేస్తున్నాడు అంతే. ట్రాన్స్మిట్ చేసేస్తుండేటప్పటికి ఎవరికైతే ఏ జబ్బు ఉందో ఈయన యొక్క చుట్టూతా అదంతా ప్రవాహం ఉంటుంది. ఆ 6th ray of devotion ఈయన చుట్టూతా ఉంటుంది అన్నమాట. అందుగురించి ఈయన ప్రత్యేకంగా బొట్టు పెట్టక్కర్లేదు, విభూతులు కూడా ఇవ్వక్కర్లేదు. ఊరికే మనకి
నమ్మకానికి అయినదో విభూతి పెట్టారు, కానీ బాబా గారు విభూతి కూడా అవసరం లేదు. వాళ్ళ యొక్క షాడో పడినా సరే రోగాలు తగ్గిపోతాయి, వాళ్ళ యొక్క మాట చెప్తే చాలు తగ్గిపోతాయి, వాళ్ళ స్మరించుకుంటే తగ్గిపోతాయి అని ఇవన్నీ అంటారు. ఇవన్నీ ఎట్లా పెద్ద మన మూఢనమ్మకాలా అంటే మూఢనమ్మకం కానే కాదు. ఎవ్రీథింగ్ దెర్ ఇస్ సైన్స్. అవన్నీ మూఢనమ్మకాలండి అని అంటారు. అస్సలు తప్పు. అంటే ఏమి తెలియనటువంటి వాడు ఎలక్ట్రిసిటీ అంత మూఢనమ్మకం అంటే అదేం లేదు, మనం లాంతర్ లైట్లా ఇదంటే అది పిచ్చోడు, తెలియని ఎలక్ట్రిసిటీ తెలియనటువంటి వాడు అలా నమ్ముతాడు, అంత మూఢనమ్మకాలు అంటుంటాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా సిటీకి రానటువంటి పల్లెటూరులో ఉన్నాడు అనుకున్నాను అనుకోండి, మేము అసలు ఇలా లైట్స్ ఇవన్నీ మా దగ్గర ఉండవు, ఇలా స్విచ్ చేసుకుంటే ఆటోమేటిక్ లైట్స్ వస్తాయి, ఇలా ఇవన్నీ చెప్పామనుకోండి, అవన్నీ ఫీలింగ్స్, అవన్నీ లైట్ ఏమి ఉండదు అక్కడ, అసలు లైట్ అంటే ఇదే అన్నట్టు వాడు అన్నాడు అనుకోండి. వాడు ఎట్లానో మనం కూడా అట్లానే వీటిలన్నింటిని మూఢనమ్మకాలు అనుకుంటే. ఇక్కడ జరిగేది ఏంటంటే సూర్యుడు యొక్క రేస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. హీలింగ్ రే ఒకటి సూర్యుడు యొక్క రేస్లో, దాన్ని నువ్వు ట్రాన్స్మిట్ చేయడానికి మనం తయారవ్వాలి. దాన్ని డీకోడ్ అనుకోండి, ఏదైనా అనుకోండి మీరు, దాన్ని మనం కన్వర్ట్ చేసి వాడికి అందే విధంగా తయారు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు అనమాట భూమి మీద. సో వీళ్ళు ఆ రేస్ని వీళ్ళు తీసుకుని భూమి మీద ఉండేటువంటి వాళ్ళకి అలా ట్రాన్స్మిట్ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళ దగ్గరకు వచ్చి మందు తీసుకున్నాడికి తగ్గిపోతుంటుంది, వీళ్ళ చేత బొట్టు పెట్టించుకున్నాడికి తగ్గిపోతుంటుంది, వీళ్ళ చేత తీర్థం చేయించుకున్నాడికి తగ్గిపోతుంటుంది, వాళ్ళ దగ్గరకు ఒక మాట్లాడి చెప్పుకుంటే చాలా తగ్గిపోతుంటుంది. రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ వీళ్ళందరిది ఏంటంటే ది రే ఆఫ్ డివోషన్. ఈ రేలో వర్తిస్తుండేవాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఈ రేలో వర్తిస్తుండడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏది చెప్తే చాలు అది జరిగిపోతుంది. అంటే వాళ్ళ దగ్గరికి ఎంతో ఎనర్జీ అలా వస్తుంటుంది. దే నో హౌ టు రిసీవ్ ద ఎనర్జీ ఫ్రమ్ ది సన్. అది మనం కూడా అలవాటు చేసుకుంటే ఎంతో ట్రెమెండస్ ఎనర్జీ మన ద్వారా అలా ఫ్లో అవుతున్నది. మనం ఎప్పుడు కూడా మన గదిలో పెట్టి మనం తాళం పెట్టుకుందాం అని అనుకుంటారు. 6th రే ఆఫ్ డివోషన్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే కొందరు లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ మన ఇంటి వరకు లేదా మన ఫ్యామిలీ వరకు మన చుట్టాల వరకు మాత్రమే వీళ్ళు ప్రేమపూర్వకంగా ఉంటారు. కొందరు మన చుట్టాలకి ఏమన్నా ఒంట్లో బాగోకపోతే వీడు పగలో రాత్రి కష్టపడి వాడు హాస్పిటల్ దగ్గర కూర్చుని అవి అని చేసేస్తాడు. పక్కవాడు కానీ అయితే నాకేం సంబంధం అన్నట్టు ఉంటాడు అన్నమాట కొందరు 6th రే ఆఫ్ డివోషన్ వాళ్ళు పీపుల్. అదేవిధంగా ఈ రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వీళ్ళు 6th రే ఆఫ్ డివోషన్ వాళ్ళు అంతే. వాళ్ళకి ఏంటంటే ఈ వీడికి ఏంటంటే వీళ్ళ చుట్టాల వరకే అని ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ఉంటుందంటే ఈ భూమండలం మీద ఎవడున్నా సరే వాడు నావాడే అన్న ఫీలింగ్ ఉంటుంది వాడికి. అందులో ఎవరికే కష్టం వచ్చినా సరే వాళ్ళు ముందు నుంచి ఉంటారు. మెయిన్గా ఇది ఎక్కువ ట్రాన్స్మిట్ అయింది మీకు జీసస్ గారి ద్వారా, అది ఇక్కడ చెప్తారు మనకి. సో అదే అనమాట 6th రే ఆఫ్ డివోషన్. ఈగోస్ హూ ఆర్ on that particular ray will take form elsewhere on other globes and in other chains and not so much on our planets. వీళ్ళు ఎక్కడెక్కడో పుడుతూ ఉంటారు. వీళ్ళు మనది ఒక్కటిదే, మన సోలార్ సిస్టమ్ ఎవడైనా సరే మన భూమి మీద పుట్టాలి, ఎవడైనా సరే మన భారతదేశంలోనే పుట్టాలి అన్నట్టుగా అనుకోకండి. ఎన్నో ఉన్నాయి ప్లేసెస్, అక్కడంతా పుట్టి అక్కడ ఉండేటువంటి జీవుల్ని వీళ్ళు ఎంతో వాళ్ళ యొక్క దీంతో వాళ్ళు సంరక్షిస్తూ ఉంటారు. The vibrations of that ray will quiet down as far as we are concerned and find increased activity elsewhere. So, and find their activity, increased activity elsewhere. To phrase it otherwise, our planet and all thereon will become positive and non-receptive and will temporarily repulse this particular type of force. A psychical manifestation of this can be seen in the dying down of what is called Christian enthusiasm. సో ప్రస్తుతం ఈ భూమి మీద ఈ 6th రే ఆఫ్ డివోషన్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని చెప్తున్నారు. ఆల్మోస్ట్ లేరు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. దిస్ రే ఆన్ విచ్ ది చౌహాన్ జీసస్ మే బి ఫౌండ్ విల్ నో లాంగర్ పోర్ ఇట్స్ ఫోర్స్ టు ద సేమ్ ఎక్స్టెంట్ ఇన్ టు ద ఫార్మ్ హీ బిల్ట్. సో అంతే విధంగా ఆయన యొక్క ఇది పంపిణీ చేయడం అనేటువంటి జరగలేదు. అండ్ ఇట్ విల్ నెసెసరీలీ స్లోలీ but surely disintegrate, having served its purpose for close on 2000 years. చూడండి 2000 సంవత్సరములు అది భూమి మీద ఆయన యొక్క ప్రభావం పనిచేసిందంటే ఆయన జీవించిన అన్నాళ్లే అది ఉంటుంది అని అనుకుంటారు తెలియనటువంటి వాడు పాపం. ఆయన యొక్క కరుణ దీనివల్ల ఆయన ఆ 6th రే ఆఫ్ డివోషన్ ఆయన తీసుకుని తద్వారా ఆయన భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరికీ 2000 years ఆయన ట్రాన్స్మిట్ చేశారు. అది చెప్తున్నారు ఇక్కడ. Later again, the same force will be felt returning and a new form will be found, slowly coming into being, but along more adequate lines. So, అలాంటిదే
మళ్ళా వస్తోంది. అది వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా కాస్త భిన్నంగా ఉంటుంది, కొంచెం తేడాగా ఉంటుంది, బట్ ద సేమ్ ఫోర్స్ అని చెప్తున్నారు. It will consequently be apparent how the knowledge of these cycles and of the force manifestation or obscuration of a ray will eventually lead to a working with the law and to an intelligent cooperation with the plan of evolution. సో ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతోంది ఏమిటి అనేటువంటిది, ఇట్ మైట్ హియర్ బి స్టేటెడ్ దట్ ద 7 కుమారాస్, ద 4 ఎక్స్ట్రాటరిక్ అండ్ ద 3 ఇస్ట్రాటరిక్ కోఆపరేట్ విత్ దిస్ లా. ఈ 7 కుమారాస్ అంటే ఈ 7 రేస్లో వర్తిస్తున్నటువంటి వాళ్ళని 7 కుమారాస్ అన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి వర్క్కి వీళ్ళందరూ కూడా ఫోకస్ అయి ఉన్నారు. కోఆపరేట్ విత్ దిస్ లా అండ్ వర్క్ ఎక్స్ట్రాటరికల్లీ ఆర్ ఇస్ట్రాటరికల్లీ అకార్డింగ్ టు ద రే ఇన్ పవర్. సో ఆ ఏ రే అయితే పవర్లో ఉందో ఇది 6th రే సంబంధించిందండి అని చెప్పి మిగిలిన 6 కుమారాస్ పడుకోవడం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు 7 కుమారాస్ అని చెప్పారు 7 రేస్కి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రే భూమి మీద దాని యొక్క ప్రభావం చూపుతుంది అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు 6th రే ప్రభావం చూపుతోందండి 2000 సంవత్సరాల దాకా అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఆ 6th రేకి సంబంధించిన వాడు కాబట్టి ఓన్లీ 6th రేకి సంబంధించిన కుమార భూమికి సంబంధించిన పనులు చూసుకోవడం, మిగిలిన 4 ఏం పని లేకుండా ఉండడం అనేటువంటిది ఉండదు. మిగిలిన 6 కుమారాస్ కూడా ఈ కుమారాకి హెల్ప్ చేయడం అనేటువంటిది ఉంటుంది. అది మా వర్క్ కాదు కదండి, మా డిపార్ట్మెంట్ కాదు కదా, మాది ఫస్ట్ రేట్ డిపార్ట్మెంట్, మాది సెకండ్ రేట్ డిపార్ట్మెంట్ అన్నట్టు ఉండరు. ఏ భూమి మీద ఏదైతే వర్తిస్తుంటుందో దానికి సంబంధించినటువంటి పనికి వాళ్ళ యొక్క సహకారం అనేటువంటిది ఇస్తుంటారు. మెయిన్గా చేసేది 6th రేకి సంబంధించినటువంటి కుమారానే, బట్ ది అదర్ 6 విల్ హెల్ప్ హిమ్ ఇన్ డూయింగ్ ద వర్క్. The logos of our scheme, who, beginning the synthesizing point for all, remains ever in objective activity. It is this ray activity which governs the obscuration